8 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన కామెంట్లు అసలు ఎలా చూడవచ్చు అంటారు? అవి నిజంగానే ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అనుకోవచ్చు అంటారని? అది జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకే వదిలేయాలి మొదట. ఎందువల్లంటే ఈ 8 నెలల్లో జరిగిన అభివృద్ధి ఆయన 5 సంవత్సరాల్లో ఒక్కరోజన్న జరిగింది, ఒక్కరోజు. అతగాడికి ఒక మైండ్ పిచ్చెక్కి ఇక్కడ జరుగుతున్న పనులకి అతని పక్కన ఉండోళ్ళు కూడా పరిపోతుంటే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ముందు దానికి తగ్గట్టు ఈ బీజేపీ లీడర్స్ వీళ్ళు కూడా 23 కేసులు ఇన్నిట్లో ఉండి ఇంకా బయట తిప్పుతున్నారు అంటే ఇది ఒక చేతకాని అసమర్థత ఏడమటికి విఫలమైంది. ఈ 8 నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ మట్టి దీంట్లో విఫలమైంది. ఎందుకంటే అట్లాంటి హీనమైన పనులు చేసిన వాళ్ళని ఇంకా బయట తిప్పుతా వీళ్ళు మెదలకుండా ఎవరికోళ్ళు సోజం చూసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇలా ఈ గవర్నమెంట్ తప్పు చేసినాడు. ఎప్పుడు కూడా ఈరోజు చంద్రబాబు ఉన్నాడు, ఆయన రాజనీతి అనేది ఆయన కాడ లేదు. రాజనీతి అంటే మనం రాజ్యం చేయాలా, ఎదుటోడిని ఎప్పుడు కూడా శత్రువుని మన అపోజిషన్ని తొక్కాలా, అది రాజనీతి, చాణక్య నీతి. అది అనేది మన బాబు గారిలో లేదు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే 100% గెలుస్తాడు. ఎందుకంటే నువ్వు రాజనీతి నడవట్లా. ఏ కాడికి అతను నడిచాడు అంటే అతను ద్వంద్వ వైఖరి. ఇవాళ రాజకీయంలో ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి ఉండాల్సిందే. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో అశాంతి నెలకొంటే కనుక పెట్టుబడులు రావు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తేనేమో మీరు రోడ్లు ఎక్కండి, ధర్నాలు చేయండి, రోడ్లు ఎక్కండి, పోరాటాలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎందుకని ప్రభుత్వం స్పందించట్లేదు అనుకోవచ్చు అంటారు? ప్రభుత్వం అనుకుంటుంది జనం రారులే, నేను ఏదో గొప్ప చేస్తున్నాను అనుకుంటుంది. ఇక్కడ ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనుషులు హీనమైన మనుషులు, ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ స్వభావం నిమిషానికి మారిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, ఇవాళ 45 సంవత్సరాలు బట్టి ఒకే స్టాండ్ మీద ఉన్నాం. ఇవాళ ఆ స్టాండ్లో ఉండే మనుషులు లేరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటా, ఏ పార్టీకి ఆ పార్టీ మారుకుంటా వాళ్ళ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి అందువల్ల ఈయన ధర్నాలు చేయమంటే వీళ్ళు ఇప్పుడు ఇవాళ వచ్చి జెండాలు ఎగరేస్తారు. ఇప్పుడు 6 నెలలు 8 నెలలు వీళ్ళే రేపు పోయి వాడి ఇంటికి మళ్ళీ జెండాలు ఎగరేస్తారు. సార్, మరి 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. సంక్షేమ కార్యక్రమాలు అసలు ఏమీ అమలు చేయటం లేదు. అసలుకి మాట ఇస్తే కనుక మాట మీద నిలబడే వ్యక్తే కాదు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన. అది వాస్తవమే అనుకోవాలంటారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి కదా. ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చిన రోజు నుంచి ఇదే వాగుతూనే ఉన్నాడు. ఈ జనం పిచ్చి జనం నమ్మారు, ఎక్కిచ్చారు, చూశారు. ఇంకా మళ్ళీ ఆయన మాట నమ్ముతున్నారంటే నిజంగా వీళ్ళని గొర్రెల కంటే కూడా హీనంగా చూసుకోవాలి ఈ జనాన్ని. అది వాళ్ళ విజ్ఞత, అంతకంటే మనం ఏం చెప్పేది లేదు. అంటే ఇక్కడ మొన్న కూడా మాట్లాడుతూ విజయవాడ కార్పొరేటర్ల సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే గనక నా మీద పెట్టిన అక్రమ కేసులు అది టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపి పెట్టారు అనే మాట అయితే అంటున్నారు కదా. నిజంగానే అక్రమమైన కేసులు అనుకోవాలంటారా? అక్రమమైన కేసులు అయితే 2004లో మీ నాన్న ఇచ్చిన అప్డేట్ అయ్యిందమ్మా. ఇదంతా నీ అమ్మ మొగుడు సుమ్మా. ఇన్ని లక్షల కోట్లకి నువ్వు ఈ రాష్ట్రంలో ఉండదు, సిగ్గు శరం ఉండొద్దు చెప్పుకునేదానికి. ఇప్పుడు ఒక్క విషయం ఇలా 2004 మీ నాన్న ఏమిచ్చాడు అప్డేటా? చంద్రబాబు నాకు ఆ ఇల్లు అమ్మి పెట్టి నేను ఏదో చేసుకుంటా అన్నావు. అదే మనిషి 2004 నుంచి నువ్వు ఇంత ఎదిగావా? మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడి నుంచి నీ ఇష్టం వచ్చినట్టు దోసుకున్నావు. నిన్ను అడ్డం పెట్టి ఆయన దోసి నిన్ను పెత్తందారిని చేశాడు. సిగ్గు శరం ఉండాలి. ఒక పక్క నన్ను అక్రమ కేసులు పెట్టారు. ఏంటంటే జనం ఎవడికోడే నాకు సపోర్ట్ ఎవడు మాట్లాడతాడులే అనే ఒక దృక్పథంతో ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళు మాట్లాడటం తప్పితే ఏమైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళది. అంతేగాని నిజంగా నీకు ఒక అంతరాత్మ ఉంది. ఇలా చంద్రబాబుని అంటాడు ఒక 2 ఎకరాలోడని, ఆయన 2 ఎకరాలు తీసుకున్నాడు. ఆ రోజే ఎన్టీ రామారావు ఎంత ఇచ్చాడో అందరికీ తెలుసు. ఆటలు అవుతున్న వడ్డీలు లెక్కలు వేసుకున్నాం, వడ్డీలు మామూలు రూపాయి వడ్డీలు లెక్కలు వేసుకున్నాం. ఒడుచు వేసుకుంటా ఒక కంపెనీ చేసుకుంటా వచ్చింది, 1000 కోట్లోకి వెళ్ళిపోయింది ఆ ఆస్తి. ఈ పనికి మాలిన వాళ్ళు కొంతమంది అంటుంటారు ఆయన అట్టొచ్చాడు, ఆయన తినకుండా వచ్చా పాని తిన్నాడు, నీళ్ళు ఎక్కడే తిన్నాడు. ఎక్కడన్నా ఒక్క ప్రూఫ్ చూపించండి. మరి నీ మీద 28 కేసులు ఎందుకు పెట్టుకున్నావు? అది తెలీదా నీకు? 28 కేసులు ఆయన మీద ఒక్క కేసు మీ నాన్న పోరకాడాడు, మిమ్మ పోరకాడింది, నువ్వు పోరకాడే, ఒక్క కేసు పెట్టలేదే, ఒకదాన్ని ప్రూఫ్ చేయలేదే. ఆఖరి దేశం జైల్లో పెట్టావు ఏదో పిచ్చేసాలేసి, అది కూడా నిలబడలేదే. అది నీ విఘ్నత, ఆయన విఘ్నత. ఆయన నువ్వు అనే స్టేజ్ నువ్వు బతికుండం లేదు. ఇక
మరి ఇక్కడ సూపర్ 6 పథకాలు అసలు అమలు చేయట్లేదు. ఈ హామీలు అమలు చేయటం చేత కాదు, చెయ్యలేరు అని చెప్పి నేను ముందుగానే చెప్పాను. అయినా సరే ప్రజలు నమ్మారు చంద్రబాబు నా మాట నమ్మి మోసపోయారు ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని వెళ్ళాడదు. నువ్వు చెప్పాక నవరంధ్రాలు పగిలిపోయినాయి జనానికి నీ దెబ్బతోటి. ఇప్పుడు సూపర్ 6 అనేవి ఇప్పుడు 6 ఆల్రెడీ అమలులోకి వచ్చేసినాయి. 6 అమల్లోకి వచ్చేసినాయి. ఏది ఇలా జనం మాకు చంద్రబాబు అన్నది ఇవ్వలేదని అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ లేడు. వాడు అన్నాడంటే వాడు ఒక అవివేకే ఈరోజు అనేవాడు. నీకంటే అవివేకే, అంతకంటే నువ్వే ఒక అవివేకి. ఇంకా నీకంటే అవివేక అయితే అంటాడు. అంతేగాని సూపర్ 6 1 by 1 మొత్తం వస్తానే ఉంటాయి. నీ నవరంధ్రాలాగా జనాన్ని నవరంధ్రాలు పగిలిపోలా, అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వు నవరంధ్రాలు పెట్టావు, మనిషికి నవరంధ్రాలు ఉంటాయి. నవరంధ్రాలు మోసపోయినాయి ఒక్క దెబ్బతో, నీ దెబ్బతోటి. అది పరిస్థితి. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మళ్ళీ నేనే వస్తాను 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని. నువ్వు వస్తే రావచ్చు అంటే, నువ్వు వస్తావు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 కోట్ల జనాభా కళ్ళు మూసుకొని నాకేమీ తెలియదు మేము నీకే ఓట్లు వేసారనుకో, అప్పుడు నువ్వు వస్తావు. ఇంకంతకంటే ఏం లేదు. ఇక నిన్ను అనకూడదు, నువ్వు వచ్చావంటే ఏం అనాలి ఈ జనాన్ని, అంతే. ఇంకంతకంటే ఏం లేదు. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు అసలు ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? విజయసాయి రెడ్డి వదిలేసి వెళ్తే కనుక వెలువలు విశ్వసనీయత లేదంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నోటేమంటే విశ్వసనీయత లేదు అనే మాట విజయసాయి రెడ్డి అనిపించుకున్నాడంటే ఎందువల్ల వచ్చిందంటారు ఈ పరిస్థితి? ఒక విజయసాయి రెడ్డి కాదండి, ఆయన మామూలు మనం ఆయన దగ్గరకు పోయి చూడాల. ఆయన వ్యవహార శైలి, ఆయన మాట వైఖరి, అదే విశ్వసనీయతకి జనంలో ఒక నిదర్శనం. నువ్వు ఈరోజు చెప్పింది రేపు చెప్పు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పు. ఇంకా నీకు విశ్వసనీయత ఏడుంది? నువ్వు కాదు ఆ రంకెలేసింది కరెంటు బిల్లు అది ఇదే వాకింగ్ తిరిగావుగా 5 సంవత్సరాలు, తిరిగి రంకెలేసావుగా. ఆ రంకెలన్నీ ఏమైనాయి? ఇవాళ మళ్ళీ నీకు ఇదే పడుతున్నాయి. ఈ కరెంట్ ఛార్జీలు పెంచింది ఎవడు? ఆ రోజు 5 సంవత్సరాలు అయినట్టు కరెంట్ ఛార్జీలు పెంచాడా? నువ్వు నెత్తి చుట్టావు ఈ రోజు 5 సంవత్సరాలు ఈ జనానికి. ఇంకా ఈ జనం ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టే నువ్వు ఎన్ని పిచ్చోళ్ళే వాగుతుంటాడు అనే స్థితికి జనం వచ్చారు. ఒకవేళ రాలేదు, నీకే సపోర్ట్ చేశారు అనుకో, ఇక నిజంగా వీళ్ళు పిచ్చోళ్ళు అయితే నీకు సపోర్ట్ చేస్తారు. ఇంకంతకంటే మనం ఈ జనాన్ని కూడా అనకూడదు. అంటే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు జగన్మోహన్ రెడ్డి? 30 ఏళ్ళు నేనే అంటున్నాడు కదా. కాదండి, మోదీ గారు ఇంకొక ఈ 5 సంవత్సరాల్లో ఈ ఈడీలు మొత్తం అయిపోయేసరికి మళ్ళీ తిరిగి అంటూ బయటికి రాడు. ఇక తిరిగి రాడు. లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఒక 6-7 సంవత్సరాలు దాంట్లో పోయి కృష్ణ జన్మస్థానంలో ఉంటాడు. అంత మట్టి కన్ఫామ్.